సెప్టెంబర్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు. తులారాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో కీలకమైన మార్పులను చూడబోతూ ఉన్నారు. ఈ నెలలో మీకు జరిగే సంఘటనలు తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అసలు మీకు ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో, మీరు ఈ నెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో, ఈ నెలలో మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. 2025 సెప్టెంబర్ నెల తులారాశి వారికి గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఈ మాసం మీకు ఒక అగ్ని పరీక్షగా నిలవనున్నది. ఓర్పు, సహనం మరియు ప్రణాళికాబద్ధమైన విధానాలతో మాత్రమే మీరు ఈ నెలను ప్రశాంతంగా గడపగలరు. అన్ని రంగాలలోనూ సవాళ్లు, ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయటం అత్యంత అవసరం. ఇప్పుడు మనం ఈ నెలలో తులారాశి వారి జీవితంలోని వివిధ అంశాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో వివరంగా పరిశీలిద్దాం. ఈ నెలలో మీకు కష్టాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ సమయం చాలా గడ్డుగా ఉంటుంది. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మీరు పనిచేసే చోట అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మీ పై అధికారులతో సత్సంబంధాలు దెబ్బతినవచ్చు. వారి నుండి మీకు ఆశించిన మద్దతు లభించకపోగా అనవసరమైన ఒత్తిళ్లు, నిందలు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు చేయని పొరపాట్లకు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. సహోద్యోగుల నుండి కూడా సహాయ సహకారాలు కరువవుతూ ఉంటాయి. వారు మీకు మిత్రులుగా నటించినప్పటికీ మీ వెనుక గోతులు తీసే ప్రయత్నాలు చేయవచ్చు. మీ ప్రణాళికలను, ఆలోచనలను ఇతరులతో పంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించటం మంచిది. రహస్య శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. వారు మీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ ప్రవర్తనలో, మాటలలో సంయమనం పాటించటం చాలా ముఖ్యం. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే ఈ మార్పులు మీరు కోరుకున్నవిగా ఉండకపోవచ్చు. బలవంతపు బదిలీలు, ఇష్టం లేని విభాగంలోనికి మార్పులు లేదా హోదాలో తగ్గుదల వంటివి మిమ్మల్ని మానసికంగా కుంగదీయవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు. ఇంటర్వ్యూలలో విజయం సాధించటం కష్టమవుతుంది. ఒకవేళ కొత్త ఉద్యోగం లభించినా అక్కడి వాతావరణం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. పాత ఉద్యోగమే మేలనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కనుక ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించటం శ్రేయస్కరం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆవేశపడి ఉద్యోగానికి రాజీనామా చేయటం వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పని భారం విపరీతంగా పెరుగుతుంది. మీ శక్తికి మించిన బాధ్యతలను మీపై మోపే అవకాశం ఉంది. అదనపు గంటలు పనిచేయాల్సి రావచ్చు. ఇంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు కానీ, ప్రశంసలు కానీ లభించవు. పైగా మీ పనిలో చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దంలో చూపి మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నాలు జరగవచ్చు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. పని మీద ఏకాగ్రత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం పైన, కొత్త విషయాలు నేర్చుకోవటం పైన దృష్టి పెట్టడం మంచిది.
అది దీర్ఘకాలంలో మీకు ఉపయోగపడుతుంది. లాభాల పరంగా చూస్తే ఈ నెల మీకు నిరాశే మిగిల్చే అవకాశం ఉంది. జీతాల పెంపు, బోనస్సులు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఆశించటం వృధా ప్రయాసే అవుతుంది. పైగా అనుకోని ఖర్చులు మీద పడి ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వచ్చినా అవి ఫలవంతకం కాకపోగా అనవసరమైన ఖర్చులకు, శ్రమకు దారితీయవచ్చు. మొత్తం మీద సెప్టెంబర్ నెలలో తులారాశి ఉద్యోగులు సహనంతో, ఓర్పుతో కాలం గడపాలి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులకు కూడా ఈ నెల ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఉద్యోగుల మాదిరిగానే వ్యాపారులు కూడా అనేక సవాళ్లను, నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నెల వ్యాపారంలో మంచి లాభాలను పొందలేరు. మార్కెట్లో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. మీ వ్యాపార వ్యూహాలు ఫలించకపోవచ్చు. పోటీదారుల నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. వారు అనుసరించే అక్రమ పద్ధతుల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. మీ ఉత్పత్తులకు లేదా సేవలకు ఆశించిన స్థాయిలో గిరాకీ ఉండదు. అమ్మకాలు గణనీయంగా పడిపోవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం గురించి అస్సలు ఆలోచించకండి. ఇది పెట్టుబడులకు ఏమాత్రం అనువైన సమయం కాదు. కొత్త వ్యాపారం ప్రారంభించటం, ఉన్న వ్యాపారాన్ని విస్తరించటం వంటి ఆలోచనలను తాత్కాలికంగా విరమించుకోవటం ఉత్తమం. మీరు ఎంతగానో నమ్మిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగల్చవచ్చు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటికి దూరంగా ఉండటం మీ ఆర్థిక భద్రతకు చాలా అవసరం. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తి అవి వ్యాపారంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉండటం, అన్ని పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవటం చాలా ముఖ్యం. మీరు పూర్తి అవుతాయనుకున్న పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం, అధికారుల నుండి సహాయ నిరాకరణ వంటివి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు చేజారిపోయే ప్రమాదం ఉంది. సరుకు రవాణాలో ఆటంకాలు, సరఫరాదారులతో సమస్యలు వంటివి ఉత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవచ్చు. చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందకపోవటం వల్ల మీరు మీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి, ఇతర అవసరాలకు తీవ్రంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా పనులలో పురోగతి కనిపించదు. ఇది మీలో చిరాకును, అసహనాన్ని పెంచుతుంది. ఈ సమయంలో అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం వివేకవంతమైన పని. కొత్త ప్రయోగాలకు పోకుండా ఉన్న పద్ధతులనే అనుసరించటం మంచిది. వ్యాపార సంబంధిత ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే అవి కూడా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఈ నెల తులారాశి వారికి అత్యంత క్లిష్టమైనదిగా చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మీరు ఎంతగా పొదుపు చేద్దామని ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో అనుకోని ఖర్చులు మీద పడుతూనే ఉంటాయి. గృహ సంబంధిత ఖర్చులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు, వాహనాల రిపేర్లు వంటివి మీ బడ్జెట్ను తలకిందులు చేస్తాయి. మీ పాత పెట్టుబడుల నుండి కూడా ఆశించిన రాబడి ఉండదు. పైగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాల కోసం, వ్యాపార నిర్వహణ కోసం ఇతరుల వద్ద చెయ్యి చాపక తప్పదు. అయితే అప్పులు పుట్టడం కూడా కష్టమవుతుంది. ఒకవేళ అప్పు దొరికినా అధిక వడ్డీకి తీసుకోవలసి రావచ్చు. ఇది భవిష్యత్తులో మీపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత అప్పులు తీర్చడం కూడా ఈ నెలలో సాధ్యం కాకపోవచ్చు. రుణ బాధల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఇతరులకు అప్పుగా ఇవ్వటం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో కూడా నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఇల్లు అమ్మాలనుకునే వారికి సరైన ధర లభించకపోవచ్చు. కొనుగోలు చేయాలనుకునే వారు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావటం మంచిది.
పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి ఈ నెలలో మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో తీర్పు మీకు వ్యతిరేకంగా రావచ్చు. స్త్రీల వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అది మీ తల్లి, భార్య, సోదరి, అత్త లేదా మీ ఇంట్లో ఉన్న ఇతర ఆడవారి రూపంలో కావచ్చు. వారి ఆరోగ్య సమస్యల కోసం, వారి అవసరాలు లేదా కోరికలు తీర్చడం కోసం మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీయవచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలు, విలాసాల కోసం ఖర్చు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాల్సిన సమయం ఇది. కుటుంబ జీవితంలో కూడా ఈ నెల మీకు ప్రశాంతత కరువవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మాట పట్టింపులు, అపార్థాలు తలెత్తుతాయి. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు తరచుగా చిటికీ మాటికి కోపానికి గురి అవుతారు. మీలోని అసహనం, ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపించే అవకాశం ఉంది. ఇది ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ మధ్య సఖ్యత ఉండదు. కుటుంబ సభ్యుల నుండి మీకు అవసరమైన మానసిక మద్దతు లభించకపోవచ్చు. పైగా వారే మీ సమస్యలకు కారణమని మీరు భావించే అవకాశం ఉంది. పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం, వారి సలహాలను పాటించకపోవటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం వల్ల కూడా ఇబ్బందులు తప్పవు. వారి ప్రవర్తన, వారి ఆరోగ్యము లేదా వారి చదువుకు సంబంధించిన విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులే మీకు ద్రోహం చేయవచ్చు. వారి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవటం లేదా అపఖ్యాతి పాలవటం జరగవచ్చు. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించటం, వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం వంటివి చేయకపోవటం ఉత్తమం. వారి మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఈ నెలలో సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించటం, మీ సమస్యలను మీలోనే దాచుకోవటం మంచిది. అయితే నెల మొత్తం ఇలాగే నిరాశాజనకంగా ఉండదు. గ్రహాల సంచారంలో చిన్న అనుకూల మార్పు రావటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఇది మీకు కొంత ఊరట కలిగిస్తుంది. పూర్తిగా సమస్యలు తొలగిపోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యము మీకు లభిస్తాయి. ఆగిపోయిన పనులు నెమ్మదిగా ముందుకు సాగటం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. కుటుంబంలో కూడా వాతావరణం కొంత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార, కుటుంబ సమస్యలన్నీ మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. నిద్రలేమి, ఆందోళన, అధిక రక్తపోటు వంటి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, యోగా వంటివి చేయటం చాలా అవసరం. కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ వ్యవస్థల్లో లోపాలు, నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో చాలా కఠినంగా ఉండాలి. బయటి ఆహారానికి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం ఉత్తమం. పరిశుభ్రమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శారీరక గాయాలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. వేగాన్ని నియంత్రించుకోవటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించటం చాలా ముఖ్యం. ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవటంపై దృష్టి పెట్టాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు ఎదురు కావచ్చు. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. మొత్తం మీద 2025 సెప్టెంబర్ నెల తులారాశి వారికి ఒక సవాలుగా నిలవనున్నది. జీవితంలోని దాదాపు అన్ని రంగాలలోనూ మీరు కష్టాలను, ఇబ్బందులను, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ నెలలో మీకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇది శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయని భావించి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించాలి. దైవ ప్రార్థన, ధ్యానం వంటివి మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. తులారాశి వారు ఈ నెలలో శుభ ఫలితాల కోసం శివపార్వతులను ఆరాధించండి మరియు లలిత సహస్రనామం పఠించండి. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా తులారాశి వారికి ఈ నెల కొంత కఠినంగా మరియు
సవాలుగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం కేవలం సమస్యలను చెప్పటమే కాదు, వాటిని అధిగమించడానికి అవసరమైన ఆధ్యాత్మిక మార్గాలను కూడా సూచిస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా భగవంతుని అనుగ్రహంతో సులభంగా దాటవచ్చు. ఈ నెలలో ప్రతికూల గ్రహ ప్రభావాలను తగ్గించుకొని మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి తులారాశి వారు ఆది దంపతులైన శివపార్వతులను ఆరాధించటం మరియు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం అత్యంత శ్రేయస్కరం. శివుడు లయకారకుడు, సమస్త గ్రహాలకు అధిపతి, కష్టాలను తొలగించే భోలా శంకరుడు. పార్వతీదేవి ఆదిపరాశక్తి జగన్మాత. ఆమె కరుణ, శక్తి మరియు ధైర్యానికి ప్రతీక. ఈ ఇద్దరినీ కలిపి ఆరాధించటం వల్ల జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది. శివుడు పురుషతత్వానికి, పార్వతి ప్రకృతి అనగా స్త్రీతత్వానికి ప్రతీకలు. వీరిద్దరి ఆరాధన వల్ల దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో తరచుగా వచ్చే కలహాలు, మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఈ నెలలో ఎదురయ్యే మానసిక దుఃఖం, ఆందోళన, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి శివారాధన ఎంతగానో సహాయపడుతుంది. శివుడిని అభిషేకించటం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆయనకు బిల్వపత్రాలు సమర్పించటం ద్వారా 3 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా పార్వతీదేవిని కుంకుమతో పూజించటం వల్ల సౌభాగ్యము, ఐశ్వర్యము మరియు ధైర్యము కలుగుతాయి. ఈ నెలలో ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను, శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించే శక్తిని ఆ జగన్మాత ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లోని పూజామందిరంలో శివపార్వతుల చిత్రపటానికి లేదా విగ్రహానికి దీపారాధన చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం హ్రీం ఉమాయే నమః అనే దేవీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ప్రతి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో, గంగాజలంతో లేదా చెరుకు రసంతో అభిషేకం చేయండి. బిల్వ పత్రాలను, తెల్లని పువ్వులను సమర్పించండి. ప్రతి శుక్రవారం పార్వతీదేవికి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎర్రని పువ్వులు, కుంకుమ, గాజులు సమర్పించి పూజ చేయండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. లలితా సహస్రనామం అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో ఒకటి. ఇందులో జగన్మాత అయిన శ్రీ లలితాదేవి యొక్క 1000 నామాలు ఉంటాయి. ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. సానుకూల దృక్పథం అలవడుతుంది. ఈ నెలలో తులారాశి వారు ఎదుర్కొనే సమస్యలైన పనిభారము, లాభాలు లేకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటి వాటన్నిటికీ లలిత సహస్రనామ పారాయణం ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. సర్వరోగహర చక్ర స్వామిని వంటి నామాలు పఠించడం వల్ల ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. ధనధాన్య వివర్ధిని నామాన్ని స్మరించడం వల్ల ఆదాయానికి మించిన ఖర్చులు నియంత్రణలోనికి వచ్చి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. సర్వారుణాం నామాన్ని పఠించడం వల్ల పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే దివ్యమైన ప్రకంపనలు మీ మనసును, ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చిరాకు, కోపము తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపం పెట్టుకుని నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని స్పష్టమైన ఉచ్చారణతో లలితా సహస్రనామాన్ని పఠించండి. మొత్తం చదవడానికి సమయం లేనివారు కనీసం కొన్ని నామాలనైనా శ్రద్ధగా పఠించినా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ కష్టకాలంలో తులారాశి వారు ఆది దంపతులైన శివపార్వతులను మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ శ్రీ లలితాదేవి నామస్మరణ చేయటం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చు. తద్వారా ఈ నెలను ధైర్యంగా, ప్రశాంతంగా దాటి భవిష్యత్తులో మంచి రోజులను ఆహ్వానించవచ్చు.